ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో స్థానిక ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రాజెక్టు అధికారి జోసెఫ్ కుమార్, జిల్లా విజిలెన్స్ అధికారి అశ్వత్థామ, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మండలంలోని 18 గ్రామ పంచాయతీలో చేపట్టిన 852 పనులకు సంబంధించిన కూలీ మరియు మెటీరియల్ ఖర్చులు కలిపి 8,95,62,730 విలువైన పనులను సమగ్రంగా పరిశీలించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులపై వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులతో సమీక్షించి లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై సామాజిక తనిఖీ జరిగింది. పనుల నాణ్యత, ఖర్చుల వినియోగం, లబ్ధిదారులకు అందిన ప్రయోజనాలపై గ్రామ ప్రజల సమక్షంలో చర్చించారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకత పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. నమస్కారం అండి. నేను పీడీ డ్వామా జోసెఫ్ కుమార్. ఈరోజు మన దొనకొండ మండల ఆఫీస్ కార్యాలయ ఆవరణలో 17వ విడత సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం నిర్వహించబడింది. ఇది 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి సామాజిక తనిఖీ. సో ఈరోజు గత 10-15 రోజుల నుంచి మా సామాజిక తనిఖీ బృందాలు ఎస్ఆర్పి గారి ఆధ్వర్యంలో డిఆర్పిసి వీళ్ళంతా కూడా గ్రామాల్లో తిరిగి 24-25 ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి ఉపాధి హామీ పనులన్నింటినీ కూడా పరిశీలించి మరి వాటికి సంబంధించినటువంటి నివేదికలు తయారు చేసుకొని మరి డోర్ టు డోరు మరి గ్రామస్తులందరూ కూడా కలిసి పనులు ఎలా జరిగినాయి అన్నీ కూడా పరిశీలించి వర్క్ సైట్కి కూడా వెళ్ళి అన్ని వర్కులు కూడా పరిశీలించి వారి నివేదికలు తయారు చేసుకొని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేసుకొని సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం అనేది మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు జరిగినటువంటి ఈ ఓపెన్ ఫోరం దీనికి సంబంధించి 24-25 ఆర్థిక సంవత్సరంలో వేతనాల రూపంలో 5,39,73,000 రూపాయలు, అలాగే మరి పిఆర్ వర్క్స్ మెటీరియల్ కాంపోనెంట్ రూపంలో 3,55,88,000 రూపాయలు, మొత్తం కలిపి 8,95,62,730 రూపాయలు 2024-25లో ఖర్చు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను ఈరోజు ఎస్ఆర్పి గారి ఆధ్వర్యంలో డిఆర్పీలు ప్రజెంట్ చేశారు. సో దాంట్లో భాగంగా మరి పిఆర్ వర్క్స్ ఏదైతే 3,55,00,000 జరిగిందో దాంట్లో ఎక్కడా కూడా ₹1 కూడా తేడా లేదు, అన్నీ కూడా కరెక్ట్గా జరిగాయని చెప్పి నివేదిక ఇచ్చారు. ఇకపోతే 5,39,00,000కి సంబంధించి వేతనాలు ఏదైతే రూపంలో జరిగిన పనులకు సంబంధించి అంటే మన వేతనదారులు చేసుకున్నటువంటి పనులు అన్నమాట ఇవన్నీ కూడా మట్టి పనులు. వీటికి సంబంధించి మరి అక్కడక్కడ కొన్ని చోట్ల కొలతల్లో వ్యత్యాసాలు రావడం, ముఖ్యంగా ఏంటంటే ఈ పని జరిగి 18 నెలల నుంచి 24 నెలల వరకు కూడా ఈ పనులు జరిగినాయి కాబట్టి అయిపోయి ఇప్పటికే 24 నెలలు గడిచింది కాబట్టి కొన్ని చోట్ల కొలతల్లో ఒక 9 to 15% వరకు వేరియేషన్స్ అనేది వచ్చినాయి. సో అలాంటి చోట వ్యాలిడిటీ పీరియడ్ అయిపోయిన కాడ చిన్న చిన్న పనులు వేయటం, ఆ విధంగా మనం వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. మరి ఓవరాల్గా చూసుకున్నప్పుడు మరి ముఖ్యంగా హార్టికల్చర్లో అక్కడక్కడ మొక్కలు కొన్ని చనిపోయినాయి. ఆ చనిపోయిన మొక్కల్ని మళ్ళా రైతులను రీప్లేస్ చేయమని చెప్పడం జరిగింది. ఒక 2-3 ప్లేసెస్లో మాత్రం 2-3 గ్రామాల్లో ఒక 4-5 రైతులకు సంబంధించి కంప్లీట్గా మొక్కలు చనిపోయినాయి. అది హార్టికల్చర్ ఆఫీసర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ మరి బోర్లు వెళ్ళిపోవడం వల్ల మరి తర్వాత ఇతర కారణాల వల్ల అవన్నీ కూడా చనిపోయినాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మస్టర్ కొట్టివేతలు కొన్ని వచ్చినాయి. ఆ మస్టర్ కొట్టివేతలకు సంబంధించి మనం రికవరీ విధించడం జరిగింది. సో ఆ విధంగా రికవరీ రూపంలో 1,21,780 రూపాయలు రికవరీ విధించడం జరిగింది. కొట్టివేతలు, మస్టర్ కొట్టివేతలు, దిద్దులు, తర్వాత కొన్ని అక్కడక్కడ మరి పనికి రాని వాళ్ళకి మస్టర్ వేయటం, ఇలాంటి కారణాలతోటి 1,21,780 రూపాయలు రికవరీ విధించడం జరిగింది. అలాగే ఈ వర్క్ డీవియేషన్స్కి ఫైన్స్ విధించడం జరిగింది. అది ఒక 56,000 రూపాయలు, మొత్తం 1,77,780 రూపాయలు రికవరీ కానీ ఫైన్ కానీ విధించడం జరిగింది. మరి ఇవి కాకుండా రికార్డ్స్, రిజిస్టర్స్, జాబ్ కార్డ్ అప్డేషను, వర్క్ ఫైల్స్ వీటి విషయంలో మరి రికార్డ్స్, రిజిస్టర్స్ చాలా వరకు బాగానే చేశారు. కానీ మన జాబ్ కార్డ్స్ అప్డేషన్ అనేది ఇంకా సరిగ్గా జరగట్లేదు. అలాగే మరి వర్క్ సైట్లో సౌకర్యాల కల్పనలో కూడా కొంత వెనకబడి ఉన్నారు. ఈ 2 విషయాల్లో మరి దొనకొండ మండలం ఉపాధి హామీ సిబ్బంది మెరుగుపరుచుకోవాల్సిందిగా సిబ్బంది అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఈరోజు సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరంకి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు. థ్యాంక్ యూ.